వెల్కమ్ టు వైల్డ్ఆర్ 9 న్యూస్. కామారెడ్డి జిల్లా మీదుగా కేకేవై హైవే నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి స్టేట్ హైవేను నేషనల్ హైవేగా మార్చాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న స్టేట్ హైవేని నేషనల్ హైవేగా మార్చితే ఇక్కడి ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ హైవే నిర్మాణంతో కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా సదుపాయం కలుగుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ రహదారిపై చాలా వరకు మలుపులు ఉండడం, ఇరుకుగా ఉండడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఈ విషయాన్ని క్రైమ్ రికార్డ్స్ కూడా చెబుతున్నాయని ఆయన అన్నారు. మెరుగైన రవాణా సౌకర్యం కోసం ఈ హైవేను నేషనల్ హైవేగా మార్చాలని అసెంబ్లీలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి జాతీయ రహదారిగా నిర్మాణం అయితే జిల్లా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉందన్నారు. గౌరవ సభ్యులు మదన్ మోహన్ రావు గారు. ఆనరబుల్ స్పీకర్ గారు, ఈరోజు జాతీయ రహదారిగా కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సార్ ఇది వరప్రదంగా మారబోతున్న కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈరోజు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల కామారెడ్డి పట్టణాల మీదుగా ఎల్లారెడ్డి పట్టణానికి ముగుస్తుంది అధ్యక్ష. పీట్లం వరకు వెళ్తుంది. ఈ రహదారి చాలా ఇంపార్టెంట్. NH 563 జంక్షన్ నుంచి అధ్యక్ష 44 NH మేనేజర్ 44 క్రాస్ చేసుకుంటూ మరి ఎల్లారెడ్డి పట్టణానికి ప్రవేశిస్తుంది. దీనిలో మరి వెళ్ళి 161 నేషనల్ హైవే 161తో కలుస్తుంది. దీనివల్ల అధ్యక్ష మహారాష్ట్రకి, కర్ణాటకకి ప్లస్ ఈ రోడ్స్ అధ్యక్ష కామారెడ్డి నుంచి నిజాం సాగర్ రోడ్ అని అప్పుడు 100 ఇయర్స్ కింద నిజాం గారు ఈ బండ్లబాట వేసుకున్నారు. ఆ రోడే ఈరోజు కూడా దాని మీద బీటీ వేసి అన్ని క్రాస్లుండి అధ్యక్ష ఒక ఎలాంటి జియోమెట్రికల్ డిజైన్ లేకుండా ఆ రోజు ఈ రోడ్ ఏర్పడింది. ఎందుకంటే అదే ప్రాంతంలో నేను పుట్టి పెరిగినాను. 50-60 ఇయర్స్ నుంచి విపరీతమైన యాక్సిడెంట్స్. నేను ఐ హ్యావ్ టేకన్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్ అండ్ ఎల్లారెడ్డి సర్కిల్. దేర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్ బీన్ రికార్డెడ్ అధ్యక్ష. దీనివల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. పాపులేషన్ పెరిగిపోయింది. ఈ కామారెడ్డి నుంచి వెళ్ళే లింగంపేట్ 4 మండలాలు కనెక్ట్ చేస్తుంది అధ్యక్ష. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పోయిన గవర్నమెంట్లో దిస్ ఇస్ నాట్ బీన్ డన్. మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇట్లాంటి మేజర్ రోడ్స్నే ఇది ఎన్నో పుణ్యక్షేత్రాలు, వేములవాడ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం, మరి సిరిసిల్ల నుంచి మా దగ్గర శబరిమాత పుణ్యక్షేత్రాన్ని కలుపుకుంటూ పోతుంది అధ్యక్ష. మరి దీనివల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎల్లారెడ్డి ఈరోజు పడిపోయింది, కనెక్టివిటీ లేకుండా. మరి దీనివల్ల మరి మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది. వారు ఇమీడియట్గా వెరీ గుడ్ రెస్పాన్స్తోని నాకు మరి వారి ఇమీడియట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ద ప్రపోజల్ హెస్ బీన్ సబ్మిటెడ్ అధ్యక్ష. సో దీనివల్ల చాలా డీప్ కర్వ్స్ వల్ల ఈ కొత్త డిజైన్లో 4 లేన్లో తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష. అయితే ఎల్లారెడ్డి అనే ప్రాంతానికి దీనివల్ల ఒక బైపాస్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి మొన్ననే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా దే హ్యావ్ సబ్మిటెడ్ బిన్ టు ఢిల్లీ. ఆడి గడ్కరీ గారితో కూడా మాట్లాడి నేను చెప్పడం జరిగింది. అయితే దీనిలో మై కొలీగ్ ఆది శ్రీనివాస్ గారు మరి అక్కడ కూడా వారిది కూడా వేములవాడ కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ. తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ టెంపుల్ అక్కడ ఉంది. ఆడ కూడా కుదురుపాక బ్రిడ్జ్ నుంచి వేములవాడకి 50 crores వారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మంత్రి గారికి త్రూ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్పీకర్ గారు టు డూ దిస్ అధ్యక్ష. బిఫోర్ టాపిక్, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్. నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఐ బీన్ ఇన్ దిస్ అసెంబ్లీ ఫర్ 21 years. దిస్ అసెంబ్లీ డెమోక్రసీలో అధ్యక్ష మీ సీటు కానీ మా సీటు కానీ ఇట్స్ ఎలక్టెడ్ బై పీపుల్. We have been elected by people. We are not nominated by anybody. Sir, we are coming from the constituency. ikkadunna sabhyulaki everybody has right to talk. Ninna tourism policy gurinchi, it's a beautiful policy.
నేను ఒక 3 days నుంచి ప్రిపేర్ అవుతున్నా అధ్యక్ష మాట్లాడడానికి. 2014లో when we formed the తెలంగాణ గవర్నమెంట్ there is no policy of tourism. అధ్యక్ష 9% నుంచి టూరిజం పడిపోయింది మన దగ్గర. ఆ పాలసీ మాట్లాడుతుంటే ఓబో అని అరుస్తాయి. ఏంది అధ్యక్ష ఇది? ఇది అసెంబ్లీ? మీరు ఎస్ ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ in this beautiful